అంతే మస్తు ఈరోజు నవ్యాంధ్ర సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన పన్నెడు సుబ్బన్న గారు, అలాగే కలిగిలి వెంకటరమణయ్య గారు, ఎక్కడుంది ఓటర్ వచ్చేస్తుంది, నందిపాటి దానియాలు గారు, తాడిపత్తి రఘు గారు, మన గూడూరు టౌన్ అరుంధతిపాలెంకి మన నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి తెలుగుదేశం పార్టీ 2001లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయటం జరిగింది. అది 2004 దాకా అమల్లో ఉండింది. ఆ తర్వాత 2004లో వర్గీకరణ అంశాన్ని చిన్న చిన్న లోపాలు చూపించి సుప్రీంకోర్టులో రద్దు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మాదిలకి అన్ని రకాలుగా అండగా సహాయంగా ఉంటూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎంఆర్పిఎస్ నాయకులు ఈరోజు మన అరుంధతి వాడికి రావడం జరిగింది. వచ్చిన ముఖ్య ఉద్దేశం ఈ నెల 13వ తేదీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన మాదిగలందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, అలాగే బీజేపీ పార్టీ కూడా ఓటేయాలని తెలియపరిచేదానికి జిల్లాలో ఉన్న అన్ని మాదిగ పల్లెలు తిరుగుకుంటూ ఈరోజు మన గూడూరు టౌన్ అరుంధతి పాలెనికి రావడం జరిగింది. కావున పెద్దలు ఏ విషయాలైతే మన దృష్టికి తీసుకొస్తారో ఆ విషయాలన్నీ మనం క్షుణ్ణంగా గమనించి 13వ తేదీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఒక ఓటు, తామర పుష్పానికి ఒక ఓటు వేసి అత్యంత మెజార్టీతో ఇక్కడ సునీల్ అన్నని ఎంపీగా వరప్రసాద్ గెలిపించాలని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నాయకులు అన్న ఎవరు మాట్లాడతారు, నేనేనా తెలియజేస్తాను. అదేవిధంగా గూడూరు అరుంధతివాడ చూడండి ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మాదిగ పాలెంలు అన్ని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గూడూరు అరుంధతి వార్డులో ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మాదిగలకు భవిష్యత్తు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ, మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ. ఆ ఎస్సీ వర్గీకరణ లేదే మాదిగలకు భవిష్యత్తు లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురాకపోతే మాదిగలు ఉనికి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీ స్కీములు అన్నీ రద్దు చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ స్కీములు 27 స్కీములు అన్నీ కూడా రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, భూమి కొనుగోలు పథకం, అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య అన్ని స్కీములు అంటే చెప్పుకుంటా పోతా ఉంటే 27 స్కీములు రద్దు చేసి ఈరోజు దళితులను నోరు కొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించకపోతే మన రాష్ట్రం, మన జిల్లా, మన మాదిగలు ఉనికే లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు మాదిగలకు ఇచ్చి అదేవిధంగా మాదిగలు నోరులు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీఏ కూటమి 29 నియోజకవర్గాల్లో 15 సీట్లు మాదిగలకు ఇచ్చింది. అలాంటి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. ఎందువల్లంటే తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో
ఎస్సీ వర్గీకరణ జరిగితే 22,500 ఉద్యోగాలు వచ్చిన సందర్భాల్లో మన పిల్లలు ఎంతోమంది కూడా ఉద్యోగాలు చేసుకొని బాగుపడి ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయంటే అప్పుడు ఎస్సీ వర్గీకరణ తెలుగుదేశం హయాంలోనే ఎస్సీ వర్గీకరణ జరిగి ఈరోజు మాదిగలో చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నాయి. కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆ ఎస్సీ వర్గీకరణ కోర్టు సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. ఈ మధ్య కూడా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వకేట్లు నియమించి వర్గీకరణ సామాజిక న్యాయం కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా అడ్వకేట్లు నియమిస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రానికి మాదిగల విషయాన్ని కూడా అడ్వకేట్లు కూడా పెట్టకుండా మాదిగలు మోసం చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి మనం ఓట్లు ఎందుకు వేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే మాదిగలు ఒకే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా కూడా, ఏ గ్రామంలో పోయినా, ఏ మీటింగ్ లో పెట్టినా కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాను, మాదిగలు సామాజిక న్యాయం చేస్తానని చెప్పి విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తుంటే, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాననే మాట కూడా ఎక్కడా కూడా మాదిగల విషయం ఎక్కడా మాట్లాడిన సందర్భాలే లేవని మనం తెలియజేసుకోవాలి. పార్టీ వైసీపీ ప్రభుత్వ పార్టీ. అలాంటి పార్టీకి మాదిగలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీని పోటీ చేసిన వాళ్ళు కూడా మనం ఓట్లు వేయకుండా కాకుండా వాళ్ళని గ్రామాలకు కూడా రానికుండా బహిష్కరించాలని మనం కోరుతా ఉన్నాం. అందువలన రాబోయే ఎలక్షన్లో రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్లో 13వ తేదీ జరిగే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకి అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫున నిలబడిన అభ్యర్థులందరూ కూడా గెలిపించి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలి. ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని మనం తెలియజేస్తా ఉన్నాం. అందువలన మనందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి అదేవిధంగా మన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పాషల్ సునీల్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా సామాజిక న్యాయం పాటించే నాయకుడు. అలాంటి పాషల్ సునీల్ గారిని కూడా మనం గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడ మన సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన రాబోయే ఎలక్షన్లో 13వ తేదీ జరిగే ఎలక్షన్లో సైకిల్ గుర్తు మీద అదేవిధంగా ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందువల్ల రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశాన్ని కానీ అధికారంలో తీసుకురాకపోతే ఎస్సీ ఎస్టీలు పరిస్థితి మరీ దారుణంగా ఘోరంగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అధింత పాలన చేసినటువంటి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పండిత్ సుబ్బయ్య గారికి మా యొక్క ఘనస్వాగతం తెలుపుతూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగలు చేసినటువంటి అన్యాయం అంతా ఇంకా కాదు. మాదిగలకు ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. అలాగే మా గూడూరు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి సునీల్ నాన్న గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. రాబోయే ఎలక్షన్లో విద్యావంతుడు ఏలడ్డంది అన్నా అన్నా చూడన్నా ముందు వేయాల్సింది చేయాల్సింది
మరి అందరు రండి